అది ఆవు పేడ చల్లినప్పుడే దానికి ఉన్న ప్రయోజనం సిద్ధిస్తుంది. పైగా వానలు వెనకపడ్డాయి, ఇహ వేసవికాలం వస్తుంది, దుమ్ము రేగాలి. దుమ్ము రేగకుండా ఉంటే ఎలా ఉంటుంది అంటే ఆవు పేడతో చల్లినడితే దుమ్ము రేగదానికి ఉంటుంది. ఈ నెల రోజులు చక్కగా ఆవు పేడతో కళ్ళాపి చల్లితే తర్వాత ఎండలకు కూడా బయటంతా దుమ్మున్నా ఈ కాస్త దుమ్ము రేగదు. చక్కగా పేడ దాంతో కలిసి చక్కగా చప్టాలాగా అయిపోయి ఉంటుంది. దాని మీద పెట్టేటటువంటి ముగ్గులు ఉన్నాయే, ఈ ముగ్గులు పైకి ఏదో దోమలు ఈగలు చీమలు రాకుండా అడ్డం పడ్డట్టు అని అనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఏదన్నా చెత్త ఉంటే మున్సిపాలిటీ వాడు వచ్చి DDTని ఏదో చల్లిపోతాడు కదా, అసలు చెత్తలాగా లేకుండా దాన్ని అందంగా వేసుకున్నాం మనం. అయితే దీంట్లో విశేషం ఏమిటంటే అంతరిక్షంలో సంబంధించిన